హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గురించి నేను చాలా వీడియోలు చేశాను. చాలా వీడియోల్లో ఆయనకు సంబంధించిన భండారాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాను. నేను కోట్ చేసిందే తప్పు. ఎన్నికల స్ట్రాటజిస్ట్ కాదైనా రాజకీయ పార్టీ నాయకుడు. బీహార్లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయడానికి ముందు ఆయన ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఎక్కడ స్ట్రాటజీలు చేయను, నేను రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాను, బీహార్లో మార్పు తీసుకొస్తానని చెప్పి రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ కాదు, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు. సో దట్ ఈస్ రైట్ వర్డ్. ఆయన పొలిటీషియన్గా చూడాలి. సో ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ విజయం కోసం పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కోసం ముసుగేసుకొని పనిచేస్తున్నారు అంటూ తేజస్వి యాదవ్ ఆరోపిస్తున్నారు, ఆర్జేడీ నేత బీహార్ నుంచి. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్లో ముసుగేసుకొని పనిచేస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజిస్ట్గా తాను పనిచేయట్లేదు అంటూ బయటికి చెప్తున్నప్పటికీ, తాను రాజకీయ పార్టీ నాయకుడినేనంటూ బయటికి చెప్తున్నప్పటికీ ముసుగేసుకొని తను పాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు. పాత కార్యక్రమాన్ని ప్రొఫెషనల్గా చేస్తే పర్వాలేదు, సో అది అందరికీ చెప్పి చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ తాను ఎవరి కోసం పనిచేయట్లేదని చెప్పుకుంటూనే హైదరాబాద్ కేంద్రంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించి నానా రకాల ప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నాల్లో చాలా అనైతిక ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అనైతిక ప్రచారం కూడా ప్రశాంత్ కిషోర్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా మారిపోయారు అంటూ ఇక్కడ వార్తలు, ఇక్కడ విమర్శలు రావడం చూసాం. సో ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారనే దానికి సంబంధించి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటూ నేను కూడా చాలా వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు తాజాగా ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఇటువంటి కామెంట్సే చేస్తున్నారు. ఆయన చేస్తున్న కామెంట్స్ ప్రకారం ప్రశాంత్ కిషోర్ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితి లేదని తెలిసిన తర్వాత ఆ పార్టీ గెలవబోతుంది అంటూ క్యాంపెయిన్ని, అటు సర్వేల పేరుతో రకరకాల కామెంట్స్ ఆయన చేస్తూ నేషనల్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ సో భారతీయ జనతా పార్టీకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అంటూ ఒక క్యాంపెయిన్కి ప్రశాంత్ కిషోర్ శ్రీకారం చుట్టారు అంటూ తేజస్వి యాదవ్ ఆరోపిస్తున్నారు. అంతే మాత్రమే కాదు, ఆయనకు భారతీయ జనతా పార్టీతో సంబంధాలు ఉన్నాయి అనేది నేను చెప్తున్న మాట కాదు. ఆ మాట గతంలో మా మామ, అంటే ఆయన తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ని మామ అని పిలుస్తూ ఉంటారు. సో మొన్నటి వరకు కోయలేషన్ గవర్నమెంట్ని వాళ్ళిద్దరూ కలిసి రన్ చేశారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఆర్జేడీని వదిలేసి భారతీయ జనతా పార్టీతో కలిసి బీహార్లో ప్రభుత్వం నడుపుతున్నారు. సో నితీష్ కుమార్ చెప్పారు, అమిత్ షా చెప్తే జేడీయూలో ప్రశాంత్ కిషోర్కి తాను పదవి ఇచ్చాను అనే విషయాన్ని అని. ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూకి సంబంధించిన ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. సో ఆయనకు ఆ పదవిని ఇవ్వడానికి కారణం అమిత్ షా, భారతీయ జనతా పార్టీ నేత అమిత్ షా సిఫారసు మేరకు జేడీయూలో ఆయనకు ఆ పదవి ఇచ్చారంటూ నితీష్ కుమార్ గతంలో చెప్పారు అనే విషయాన్ని ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ చెప్తున్నారు. దాని ప్రకారం భారతీయ జనతా పార్టీతో ప్రశాంత్ కిషోర్కి సంబంధం ఉంది అనడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. అంతే మాత్రమే కాదు, తేజస్వి యాదవ్ మరికొన్ని సీరియస్ ఎలిగేషన్స్ కూడా ప్రశాంత్ కిషోర్ పైన చేస్తున్నారు. ఆయన ఒక పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఇన్ అండ్ అవుట్ డేటా, ఆ పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారతీయ జనతా పార్టీకి చేరవేస్తూ ఉంటారు. ఆ పార్టీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ భారతీయ జనతా పార్టీకి చేరవేయడం అనేది ఆయన టాస్క్లో భాగంగానే చేస్తూ ఉంటారు అంటూ తేజస్వి యాదవ్ చెప్తున్నారు. అయినా గతంలో ప్రశాంత్ కిషోర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కోసం పనిచేశారు, తమిళనాడులో స్టాలిన్ కోసం పనిచేశారు, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. సో వీళ్ళందరికీ సంబంధించిన డేటా భారతీయ జనతా పార్టీ చేతిలో పెట్టేశారు ప్రశాంత్ కిషోర్ అనేది తేజస్వి యాదవ్ చేస్తున్న ఆరోపణ. సో బయట ఎవరి కోసం పనిచేస్తూ నటించినప్పటికీ అల్టిమేట్గా ఆయన భారతీయ జనతా పార్టీ మనిషి, భారతీయ జనతా పార్టీ కలర్ ఉంది, భారతీయ జనతా పార్టీని గెలిపించడం కోసం హిడెన్గా పనిచేస్తున్నారు అనేది ప్రశాంత్ కిషోర్ గురించి తేజస్వి యాదవ్ చెప్తున్నమాట. సో బై అండ్ లార్జ్ మనకు అర్థమవుతోంది, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ముసుగేసుకొని రహస్యంగా ఎదుటి పార్టీలను, ప్రాంతీయ పార్టీలను కూల్చడం కోసం, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఎజెండాల్లో భాగంగా పనిచేస్తున్నారనే విషయం మరోసారి రూఢి అయ్యింది తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు చూసిన తర్వాత.